ఇదేమైంది చూడండి. గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనమట. ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకమట. 2 లక్షల మందికి పైగా రాక 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేత. ఆలయ అర్చకులపైన మహిళల ఆగ్రహం. ఎండలో కనీస సౌలతులు లేక జనం ఇబ్బందులు. చేతులెత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులట. మరి ఇన్ని లక్షల మంది వస్తారని తెలియదా? ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో 2 లక్షల మందికి పైన వచ్చిరట. చూడండి ఎంత ఘోరమా. మరి ఏం ప్రసాదం ఇప్పుడు? మరి వీళ్ళంతా పిల్లలు లేని వాళ్ళే వచ్చిరా, ఎట్లా అందరూ వచ్చిరా? అందరూ వచ్చి ఉంటారు, బట్ మరి ఆ ప్రసాదానికి అంత విశిష్టత ఉందన్నమాట. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం కోసం జనం పోటెత్తారు. ఆ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మహిళలు భారీగా తరలి వచ్చిరట. ఇగో ఎర్రటి ఎండలో కిలోమీటర్ల దూరంలో తమ వాహనాలు నిలిపి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. గుడి వద్ద కూడా దాదాపు కిలోమీటర్ మేర బారులు తీరారు. మరోవైపు ఆలయానికి పెద్ద సంఖ్యలో జనం వాహనాల్లో రావడంతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపైన సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు చేతులెత్తేసారట. దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు నరకం అనుభవించారట. ఆ ఎండలా కార్ల కూర్చొని చిన్న చిన్న పిల్లలుంటే సిచ్యువేషన్ ఏంది? 2 లక్షలకు పైగా వచ్చిరట జనం. చూసుకోరిగా. అందులో గరుడ ప్రసాదం కోసం వచ్చిన మహిళలు దాదాపు 1,00,000 మంది ఉంటారట. కొందరైతే గురువారం సాయంత్రమే ఆలయానికి చేరుకొని అద్దె రూమ్లలో ఉన్నారట. చాలామంది శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు గరుత్మంతునికి పూజలు చేసి ధ్వజారోహణం పూర్తి చేసిన తర్వాత తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు గరుడ ప్రసాదం పంపిణీ ప్రారంభించారట. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయిందట. దీంతో రద్దీ మరింత పెరిగిందట. నీళ్ళు కూడా లేవటాడ. మరి ఇప్పుడు ఇట్లాంటిది జరుగుతుందని తెలిసినప్పుడు ముందుగానే ఏర్పాట్లు చేయాలి కదా. ఇగో అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు గరుడ ప్రసాదం కోసం వచ్చిరట. సాధారణంగా ప్రతి ఏడాది గరుడ ప్రసాదం 3 రోజుల వరకు ఇచ్చే ఆనవాయితీ ఉండేది. కానీ ఈ ఏడాది ఒక్క రోజుతోనే ప్రసాద వితరణ పూర్తయిందట. ఇక మళ్ళీ గరుడ ప్రసాదం ఇచ్చే పరిస్థితి మాత్రం లేదట. మరి 3 రోజులు ఇచ్చేది ఒక రోజు ఎందుకు పెట్టిరు? ఒక రోజు పెడితే మరి జనం వస్తారని తెలుసు కదా. పంతులు గారిది నెంబర్ ఉండాలి మన దగ్గర. ఉన్నది. సౌందర్ రంగరాజన సార్ పంతులు గారి పేరు ఉండే. చూద్దాం లిఫ్ట్ చేస్తారేమో. కలుస్తలేదుగా. ఫోన్ కలుస్తలేదు. ఓకే. సో ఎనీవే